హైదరాబాద్ లో ప్రైవేట్ కాలేజీల బాగోతాలు బయటపడుతున్నాయి. ఫైర్ మాజీ డీజీ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి పలు ప్రైవేట్ కాలేజీలు. ఫైర్ మాజీ డీజీ నాగిరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ ఎన్ఓసీ పత్రాలు సృష్టించాయి యాజమాన్యాలు. నాగిరెడ్డి స్థానంలో కొత్త ఫైర్ డీజీ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో ప్రైవేట్ కాలేజీ బాగోతాలు బయటపడుతున్నాయి. ఫైర్ మాజీ డీజీ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి పలు ప్రైవేట్ కాలేజీలు. ఫైర్ మాజీ డీజీ నాగిరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ ఎన్ఓసీ పత్రాలను క్రియేట్ చేశాయి. నాగిరెడ్డి స్థానంలో కొత్తగా వచ్చిన ఫైర్ డీజీ రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల మనకు అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే ఇంటర్ కాలేజీల బాగోతాలు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లేక్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఒక 12 కాలేజీలకు సంబంధించి నకిలీ ఫైర్ ఎన్ఓసి ఇచ్చారన్న నేపథ్యంలో వాళ్ళపైన చర్య తీసుకోవాలని పేర్కొనడం జరిగింది. అయితే దానిపై విచారణ జరుగుతున్న తరుణంలో మరొక 12 కాలేజీలకు సంబంధించిన భాగవతం కూడా వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఈ 12 కాలేజీలు కూడా ఏకంగా మాజీ ఫైర్ డీజీ అయిన నాగిరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఆ మేరకు ఫైర్ డీజీ అప్పటి నాగిరెడ్డి ఎన్ఓసి ఇచ్చారని చెప్పి ఆ మేరకు ఒక లిస్టు పంపించారు. అయితే సంబంధించి విచారించినప్పుడు అక్కడ ఏదైతే ప్రస్తుతానికి ఆ ఫైర్ డీజీ నాగిరెడ్డి స్థానంలో మరొక ఉన్నతాధికారి 1 అనే అధికారి అక్కడికి రావడం జరిగింది. దాంతో ప్రస్తుతానికి డీజీ నాగిరెడ్డి లేడని చెప్పి అనుమానం వచ్చిన అధికారులు వెంటనే విచారణ ప్రారంభిస్తే దీనికి సంబంధించి అసలు ఫైర్ డీజీ నాగిరెడ్డి లేనప్పటికీ ఎన్ఓసి ఎలా వస్తుంది విచారణ జరిపినప్పుడు మరొక 12 కాలేజీలు కూడా ఇదే తరహాలో ఈ భాగవతంలో మొత్తంగా నకిలీ ఎన్ఓసీలు సమర్పించి ఇంటర్ కాలేజీల అడ్మిషన్ అయితే పర్మిషన్ తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే వీటికి సంబంధించి హైడ్రా కమిషనర్ దీనికి మరొక లేఖ కూడా రాయడం జరిగింది. వీళ్ళపైన కూడా చర్య తీసుకోండి, వీళ్ళ లైసెన్స్ వీళ్ళ ఇచ్చిన పర్మిషన్ వెంటనే రద్దు చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. అయితే దానికి సంబంధించిన చిట్టా కూడా దొరకడం జరిగింది. కైట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓల్డ్ బోయినపల్లి, విజ్ఞాన భారతి జూనియర్ కాలేజ్ అప్రాల్, సి అబ్జాసా జూనియర్ కాలేజ్ అల్వాల్, సిఎంఎస్ కామర్స్ జూనియర్ కాలేజ్ ఈసీఎల్, ఎక్సలెన్సీ జూనియర్ కాలేజ్ పేట్ బైషాబాద్, నారాయణ జూనియర్ కాలేజ్ ఉప్పల్, ఎక్సలెన్సీ జూనియర్ కాలేజ్ దుమ్మాయిగూడ, కెరియర్ పాయింట్ ఆఫ్ జూనియర్ కాలేజ్ పేట్ బైషాబాద్. అయితే ఇప్పుడు చూస్తే కొన్ని 100 కాలేజీలకు సంబంధించి ఏదైతే ఈ తరహాలోనే నకిలీ ఫైర్ ఎన్ఓసీ ఇచ్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక సమగ్ర దర్యాప్తు కూడా చేయబోతున్నట్టుగా ఉన్న సమాచారం. అయితే ఇప్పటికీ హైదరాబాద్ సంబంధించి ఇంకా చిట్టా కూడా బయటకు రావస్తుంది. అటు రంగారెడ్డి మేడ్చల్ సంబంధించి చిట్టా బయటకు వస్తేనే ఏకంగా 24 కాలేజీలు నకిలీ ఫైర్ ఎన్ఓసీలు ఇచ్చి ఆ మేరకు పర్మిషన్ తీసుకుంటూ బయటపడింది. అయితే దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరగబోతుంది. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. రమేష్ వైట్ల, అసలు నకిలీ ఎన్ఓసీల మీద ఫోర్జరీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనివల్ల ఆ జూనియర్ కాలేజ్ కి వచ్చిన లాభం ఏంటి? దీనికి సంబంధించి ఆ సదరి కాలేజీలకు సంబంధించి చిన్న ఇరికైన బిల్డింగ్ కావచ్చు, లేకుంటే ఫైర్ టెండర్ ఏదైనా అగ్ని ప్రమాదం సంబంధించినప్పుడు అక్కడికి ఫైర్ టెండర్ వెళ్లాల్సిన ప్లేస్ లేకపోవడం కావచ్చు, లేకుంటే ఫైర్ ఎక్విప్మెంట్ సరైన ఫైర్ ఎక్విప్మెంట్ పరికరాలు కూడా పెట్టకుండానే ఆ ఫైర్ అధికారులు తప్పనిసరిగా అక్కడికి ఎన్ఓసీ కోసం అప్లై చేసినప్పుడు అక్కడికి వచ్చి తనిఖీలు చేస్తారు, చెక్ చేస్తారు, అక్కడ ఉన్న పరికరాలు మొత్తం చూస్తారు. అంతేకాకుండా ఫైర్ సంబంధించిన అక్కడికి ఫైర్ పట్టర్ రావాల్సిన ప్లేస్ కూడా లేకపోతే అక్కడ ఎన్ఓసీ ఇవ్వకుండా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైర్ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు, పర్మిషన్ ఇవ్వరని చెప్పి ఒక ఇష్యూ తోటి వీళ్ళు ఆ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు మొత్తంగా నకిలీ ఎన్ఓసీలు సృష్టించి ఆ మేరకు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ కాలేజీలు సరైన ప్రమాణాలు కావచ్చు, సరైన పరికరాలు లేకపోవడం వల్లనే ఇలాంటి తప్పుడు పత్రాలు పెట్టేసి తప్పుడు నకిలీ ఫోర్జరీ సంతకాలతోటి అటు ఇప్పుడైతే ప్రస్తుతానికి హైడ్రా కమిషనర్ పేరుతోటి 12 కాలేజీలకు సంబంధించి చిట్టా బయటకు వస్తే ఇప్పుడు నాగిరెడ్డి పేరుతోటి మరొక 12 కాలేజీల చిట్టా కూడా బయటకు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇక సమగ్ర దర్యాప్తు అయితే ఇంకో కొనసాగుతూనే ఉంది. ఓకే రమేష్.